హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గోంగూర ఆకుల్ని వేరేసుకొని కడిగేసుకోవాలి ఫ్రెష్గా. చూడండి, ఇక్కడ కొద్దిగా పెద్ద ఆకులు తీసుకుంటున్నాను. దాన్ని బట్టి పుల్లగా ఉండడం వల్ల గోంగూర బాగుంటుంది. సో ఎండలో ఎండబెట్టుకున్నాను నేను ఒక అరగంట సేపు. ఇలా పొడిగా అయిపోయింది. సో ఇలా పొడుగు లేదంటే ఫ్యాన్ గాలి కింద అయినా ఆరబెట్టుకోవచ్చు. పొడిగా ఉండాలి, అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక గిన్నెలో. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే దగ్గరుండి మనకు బ్రౌన్ కలర్లో అయిపోతుంది. ఇలా బ్రౌన్ అయిన తర్వాత మిక్సీ జార్లో ఒక సైడ్కి తీసుకోండి. మళ్ళీ అదే గిన్నెలోని 20 నుంచి 30 ఎండుమిరపకాయలు వేసుకోండి. మీకు ఇంకా కారం కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలు. నాకైతే ఇవి సరిపోయి. సో ఆ ధనియాల్లోని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఎండుమిరపకాయలు ఇలా కొద్దిగా బాగా రోస్ట్ చేసుకోవాలి. బ్లాక్గా టర్న్ అవుట్ అయ్యాయి కదా, అలా చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మనం చల్లారిన తర్వాత. నెక్స్ట్ అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని గోంగూర ఫ్రై చేసుకోవాలి. నేను 2 కప్స్ తీసుకున్నాను కానీ ఇది ½ కప్కి వచ్చేసింది. సో ఇది అయితే ఒక నెల, నాకు ఒక 15 రోజులు అయితే వచ్చింది. సో ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే అన్ని డబల్ చేసుకోండి. సో గోంగూర కూడా వేసేసుకొని మిక్సీ చేసుకోవడం. మీకు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇంగువ కూడా యాడ్ చేసుకుంటానంటే ఒక టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే అచ్చం షాప్లో కొన్నట్టే ఉంటుంది. సో మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఒక 1 మంత్ వస్తుంది. అదే బయట ఉంచితే ఒక 15 డేస్ వస్తుంది బయట పెడితే. సో ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లోని స్టోర్ చేసుకోవాలి, పింగాలి దాంట్లోని.